జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఏదైతే రఘురామకృష్ణ గారు 60 రోజులు అసెంబ్లీకి రానందున ఎవరైతే మెంబరు అటెండ్ కాకుంటే మేము డిస్క్వాలిఫై చేస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం కూడా గవర్నర్ ప్రసంగంలో వచ్చారు, సైన్ చేసి వెళ్ళిపోయారు. ఆయన అసెంబ్లీకి అయితే వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది బిజినెస్ అవర్స్లో రాలేదు, జస్ట్ గవర్నర్ ప్రసంగం వరకే వచ్చి వెళ్ళిపోయారు, ఇది మేము పరిగణనలో తీసుకోమని చెప్తున్నారు. స్పీకర్కి విశేషమైనటువంటి అధికారాలు ఉంటాయి. స్పీకర్ అది హౌస్లో సుప్రీం అతను. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేసి ఏదైతే మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఉప ఎన్నికల్లో గెలిచారో టీడీపీ, ఇదే విధంగా పులివెందులో మళ్ళీ ఎలక్షన్ వస్తే మేము గెలుస్తాము, పులివెందుల్లో మా జెండా ఎగరేస్తాము అనేసి ఒక నియంత్రిత దూరంలో పోతున్నారు. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. ప్రజలకి మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్లు ఏ విధంగా జరిగినాయి, ఏ విధంగా మీరు గెలిచారన్న విషయం మీ పరిశీలన చేసుకుంటే అర్థమైపోతుంది. మనం ఎవరిని అడగనవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ వీళ్ళు 11 మంది సభ్యులు అసెంబ్లీకి పోకుంటే డిస్క్వాలిఫై కనుక చేస్తే, ప్రజాస్వామ్య పద్ధతిలో కనుక ఎన్నికలుగా జరిగితే ఈ 11 సీట్లలో ఇప్పుడున్న ప్రజా వ్యతిరేకంలో టీడీపీకి డిపాజిట్లు అనేది రావు. ఒకటి. రెండో విషయం, ఇక్కడ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన సభకి రాకుండా గైక్వాజరయ్యారు. అప్పుడేమీ డిస్క్వాలిఫై చేయలేదు కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభకు రాలా, అప్పుడు చేయలేదు. తమిళనాడు కనుక తీసుకున్నట్లయితే జయలలిత గారు గెలిచినప్పుడు కరుణానిధి రారు, కరుణానిధి గెలిచినప్పుడు జయలలిత రారు, అయితే ఎమ్మెల్యేలు అయితే హాజరవుతారు. ఇలా ఒక కక్షపూరిత ధోరణిలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్తారన్న విషయం కాలమే డిసైడ్ చేస్తుంది.